పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామ సమీపంలో కొండపై వేంచేస్తున్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి 3వ వారం తిరునాళ్ల మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది। ఈ తిరునాళ్ల మహోత్సవానికి 2 తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు। అనంతరం స్వామివారికి మొక్కుబడులు తీర్చుకున్నారు। ముఖ్యంగా పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। స్వామివారి పేరిట పొంగళ్లు చేశారు। ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు నిర్వహించారని దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ తెలిపారు। దేవస్థాన ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో తెలిపారు। గోవిందా గోవిందా ఓం నమో వెంకటేశాయ। పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు కొండపై వేంచేసి ఉన్న శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం 2020 సంవత్సరం పాల్గొన మాసంలో జరిగినటువంటి స్వామివారి తిరునాళ్ళ అనగా 3వ శనివారం ఈరోజు 15/3/2025 జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజున స్వామివారిని ఉదయం 5 గంటల నుంచి సుదూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేసి దర్శించుకున్న వాళ్ళు మరియు అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు కూడా పొంగలు వండుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి స్వామివారికి తీర్థప్రసాదాలు సేకరించి వెళ్ళిన వారు దాదాపుగా సుమారు 20,000 నుంచి 25,000 వరకు స్వామివారి దర్శనార్థం కోసం వచ్చి ఉన్నారని మాకు అంచనా జరుగుతుంది। అదేవిధంగా స్వామివారిని దర్శించుకోవచ్చిన యాత్రికులకు కానీ భక్తులకు కానీ వేసవి తాపం ఉండడం వల్ల భక్తులకు మంచినీటి సదుపాయము మరియు మజ్జిగ మరియు దేవస్థానం తరపున తీర్థప్రసాదాల పంపిణీ వితరణ చేయడం జరిగింది। అదేవిధంగా దాతల సహకారంతో తీర్థప్రసాదాలు మంచినీళ్లు మజ్జిగ మీదుగా ఏర్పాటు జరుగుతుంది। ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూ లైన్లో స్వామివారిని త్వరితగతిన దర్శనం చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా సహకరించినారు। అదేవిధంగా కాలువల్లో కూడా స్నానమాచరించిన భక్తులకు కూడా ఎన్ఎస్పి కెనాల్ వారు కానీ ఫైర్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ అదేవిధంగా ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కానీ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ 3వ శనివారం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది। ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జరిగింది। ఓం నమో వెంకటేశ్వర।